జ్ఞానవాపి కేసు విచారణ డిసెంబర్ 21కి వాయిదా పడింది. మధుర శ్రీకృష్ణ జన్మభూమి కేసు విచారణ జనవరి 9కి వాయిదా వేశారు. కాశీలోని జ్ఞానవాపి మసీదు సర్వేకు సంబంధించిన నివేదికను ఏఎస్ఐ సీల్డ్ కవర్లో అందించింది. నిజానికి సీల్డ్ కవర్లో నివేదిక అందజేయడాన్ని పిటిషనర్లు వ్యతిరేకించారు. దీంతో వాద ప్రతివాదులకు మెయిల్ ద్వారా సర్వే నివేదిక అందజేయాలని అలహాబాద్ కోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ వరకు ఇరు వర్గాలు ఆ నివేదికను బహిర్గతం చేయకూడదని కోర్టు సూచించింది. మరోపక్క మధుర శ్రీకృష్ణ జన్మభూమి సర్వేయర్లపై జనవరి 9న నిర్ణయాన్ని వెల్లడిస్తామని అలహాబాద్ కోర్టు వెల్లడించింది. రైట్, జ్ఞానవాపి కేసు విచారణ డిసెంబర్ 21కి వాయిదా పడింది. ఇటు మధుర శ్రీకృష్ణ జన్మభూమి కేసు విచారణ జనవరి 9కి వాయిదా వేశారు. మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, జ్ఞానవాపి కేసు డిసెంబర్ 21కి వాయిదా వేశారు. ఇక మధుర శ్రీకృష్ణ జన్మభూమి కేసు జనవరి 9వ తేదీకి వాయిదా వేశారు. ఇక కాశీలో జ్ఞానవాపి మసీద్ సర్వే నివేదికను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏఎస్ఐకి సీల్డ్ కవర్ లో నివేదికను అందజేయడాన్ని వ్యతిరేకించిన పలువురు పిటిషన్లు తీవ్ర ప్రతివాదులకు సైతం కూడా మెయిల్ ద్వారా సర్వే నివేదికను అందజేయాలని కోర్టు అలహాబాద్ కోర్టు హైకోర్టు ఆదేశించింది. ఇక తదుపరి విచారణ వరకు కూడా నివేదికను ఇరు వర్గాలు బహిర్గతం చేయకూడదని హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం మధుర శ్రీకృష్ణ జన్మభూమి సర్వేయర్లపై జనవరి 9వ తేదీన నిర్ణయాన్ని వెల్లడిస్తామనేది కూడా అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యం ఇక కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదుపై ఇప్పటికే సర్వే పూర్తయింది. సర్వేకి సంబంధించిన అన్ని అంశాలను కూడా సర్వేని ఒక సీల్డ్ కవర్ నివేదికను సైతం కూడా అప్పగించిన నేపథ్యం ఇక 21వ తేదీన తీర్పు దీని మీద రాబోతుంది. తీర్పు కాపీలను తీర్పుకు సంబంధించి ఇప్పటి వరకు జ్ఞానవాపిలో అసలు ఏముంది, అక్కడ నిజంగానే శివాలయానికి సంబంధించిన ముద్రలు ఉన్నాయా లేవా అనే అంశం పైన కూడా పూర్తిగా నివేదికను సైతం కూడా పిటిషనర్లకు కూడా అందించబోతున్నారు. 21వ తేదీ వరకు కూడా తీర్పు వెల్లడించే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండాల్సిందిగా కూడా కోర్టు ఆదేశాలు చేసిన నేపథ్యం మరోవైపు జ్ఞానవాపి మసీదులో పూజలు నిర్వహించుకునేందుకు హక్కులు కల్పించాలని గతంలో హిందువులకు సంబంధించి కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్ ఆధారంగానే ఇప్పటికే ఒక సైంటిఫిక్ సర్వే సైతం నిర్వహించారు. 21వ తేదీన తీర్పు ఏ వర్గానికి అనుకూలంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. 21 వరకు మాత్రం పిటిషన్లు ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. యథావిధిగా ఇప్పటి వరకు మసీదులో వైపు పూజలు జరుగుతున్నాయి, మరోవైపు నమాజులు కూడా జరుగుతున్న నేపథ్యం ఖచ్చితంగా వాటన్నిటిని కూడా నిర్వహించుకోవచ్చు అనేది కూడా ప్రస్తుతం వాటి మీద కూడా కొంత క్లారిటీ ఇచ్చారు. ఇక 21వ తేదీన ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నది. రైట్ సతీష్. कृष्ण जन्मभूमि बनाम साई माई ईदगाह में मुख्यवादी के साथ भगवान केशव देव जी 6 नंबर के वादी हैं। तो व्यक्तिगत कोर्ट ने कहा था आने के लिए हम लोग नियमानुसार कानून के तहत पास बनवा के माननीय न्यायालय में लेके गए थे। भगवान जी को उन्होंने उपस्थिति मान ली है और अब माननीय न्यायालय ने आदेश सुरक्षित रख लिया है। मुख्य पक्ष कह रहे थे कि सुप्रीम कोर्ट में हम लोगों ने किया जो उनका खारिज हो चुका है 15